గుంటూరులో మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డుపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ఎందుకు పదే పదే మాట మారుస్తున్నారు? ఆమె చేస్తున్న ప్రకటనల మధ్య ఎందుకు పొంతన కుదరడం లేదు? నిందితుల్ని రక్షించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారా? ఈ ఘటనకు సంబంధించి గల్లా మాధవిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడానికి కారణమేంటి? ఈ నెల 15న గుంటూరు కృష్ణబాబు కాలనీలో నీళ్ల మోటార్ వ్యవహారంలో 10,000 లంచం ఇవ్వలేదని ఓ మహిళపై అత్యంత దారుణంగా దాడి చేశారు టీడీపీ నాయకులు మల్లెల మూర్తి, ఆయన కుటుంబ సభ్యులు. నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసి అరాచకం సృష్టించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కు బాధితులు వెళ్లినా పోలీసులు సరిగ్గా స్పందించలేదు. 15న ఘటన జరిగితే 16న కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో నిందితులను రక్షించడానికి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి శతవిధాలా ప్రయత్నించారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. ఘటన జరిగిన రోజు తమకు న్యాయం చేయాలని బాధితులు ఆమెను కలిశారు. అయితే ఎమ్మెల్యే మాత్రం సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎప్పుడైతే మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయో ఎమ్మెల్యే ప్లేటు పిరాయించి డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నెల 15న ఘటన చోటు చేసుకుంటే 17వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే వాట్సాప్ గ్రూప్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. మహిళను వివస్త్రను చేసిన ఘటన రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదంగా చెప్పుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం బాధితులు తనను కలిశారని, చర్యలు తీసుకోవాలని పోలీసులకు తానే సూచించానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎవరైతే దాడి చేశారో మూర్తితో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు తన వద్దకు వచ్చారని కూడా ఆ వీడియోలో వివరించారు. బాధితులే తనపై దాడి చేశారని మల్లెల మూర్తి చెప్పినా తాను వినకుండా పంపించి వేశానని చెప్పారు. అతను వ్యక్తి కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా నా మీద ఎదురుదాడి చేశారు, వాళ్ళు కూడా అసలు ముందు మొదలు పెట్టారు అని చెప్పి నాకు వివరణ ఇవ్వడం జరిగింది. మీరు చట్టరీత్యా దీని మీద శిక్షార్హులు అవుతారు, ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడే ఆ సదరు కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చి మరి ఇతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఘటన జరిగిన మరుసటి రోజు అంటే 16వ తేదీ సాయంత్రం నిందితులు ఎమ్మెల్యేను కలిశారు. నిందితులు వచ్చి తనను కలిసిన తర్వాతే చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించా అన్నారు. కానీ నిందితులు ఎమ్మెల్యేను సాయంత్రం కలిశారు. ఎఫ్ఐఆర్ మాత్రం పొద్దున్నే నమోదైంది. ఆ తరువాత కలెక్టరేట్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్యే అక్కడ మాత్రం ఇది రెండు కుటుంబాల గొడవ అని చెప్పలేదు, ఇది పంపు వద్ద జరిగిన వివాదం అన్నారు. 16వ తేదీ సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, నిందితులు దొరక్కపోతే వారిని సరెండర్ చేసిన పరిస్థితి నెలకొందన్నారు. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే అరగంట వ్యవధిలోనే 2 రకాలుగా మాట్లాడి నిందితులను రక్షించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని గుంటూరులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పైగా 16న తన దృష్టికి రాగానే 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మండిపడింది. ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వానికి మహిళలన్నా, మహిళల రక్షణ అన్నా, ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్. 17వ తేదీ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి 10:30కు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అప్పుడే ఎమ్మెల్యే అలర్ట్ అయి మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని చెబుతున్నారు. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హెజ్రా చేశాడు, ఈమె కాదు, ఇతను కాదు, ఆమె మీద దాడి చేయలేదని కవర్ చేసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటికి పెట్టారు అంటూ, అంటే ఆ సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృత కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని గాని, బాధించిన వాడికి శిక్షించాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్ కి లేదు, అలాగే పోలీసులకి లేదు. ఇంత దారుణమైన ఘటన జరిగితే తన దగ్గరకు నిందితులు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఎందుకు వాళ్లను సస్పెండ్ చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది. మీడియాలో హడావిడి జరిగి పోలీసులు అరెస్ట్ చేయగానే సస్పెండ్ అంటూ డ్రామాలాడారని విమర్శిస్తున్నారు నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.